ఏమి తేల్చలేక లిక్కర్ దాంట్లో రూపాయి పట్టుకోవడం వల్ల కాలేదు. పట్టుకున్నటువంటివి కూడా ఫేక్ అని తేలేటప్పటికి ఇక వీళ్ళ వ్యాపారాల్లో వీళ్ళు చేసేటటువంటి దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలన్నీ జరిగేది ఇయ్యే కదా! అమరావతిలో భూములన్నీ ఎట్లాగెళ్ళినాయి? అస్సైన్డ్ రైతుల దగ్గర నుంచి కొనుక్కున్నటువంటి వాళ్ళ పేరుతో ఇవ్వలేదా? అట్లాగే అప్పుడు కూడా అనేక మందికి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించిన డ్రైవర్లు లేకపోతే వాళ్ళ పిఏల పేర్లతో కొనలేదా? అంటే వీళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోవాలనుకున్నప్పుడు ఒకళ్ళ పేరు మీదనే ఉంటే వివాదం అనుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ట్యాక్స్ తప్పించుకోవడానికి 4-5 రకాల ఎత్తులేస్తుంటారు. అట్లాంటిదే ఇక్కడ కూడా జరిగింది. అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం. అది తీసుకొచ్చి లిక్కర్‌తో లింక్ పెట్టారనమాట. ఇది ఇక్కడ విచిత్రమైంది. అసలు లిక్కర్ కుంభకోణం అనేది ఏమీ దొరకట్లేదు అన్నది ఇక్కడ స్పష్టమవుతుంది. కాకపోతే ఆ పాయింట్‌ని అడ్డం పెట్టేసి ప్రతి వైసీపీ నాయకుడికి సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యాపార లావాదేవీలు దెబ్బగొట్టే కుట్ర చేస్తున్నారన్నది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. కాకపోతే ప్రాజెక్టులపై పక్కాగా